అయితే 20,000 ఇస్తారా విరాట్ సార్? 20,000 ఏంటి? నువ్వు అడిగితే 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలైనా ఇస్తాను. కొండమ్మా, ఓయ్ ఎక్కడో కొడతా ఉంది. నాకైతే తంతా ఉన్నదే. తొంతాను సై. చేతిలో 20 రూపాయలు కూడా లేని ముష్టి మొహాలే మీరు. నా ఫ్రెండ్కి ఒకేసారి 20,000 ఇవ్వడం చూసి కుళ్ళుకుంటున్నారా? నీ చేతిలో ఆ 20 రూపాయలే ఉంటే నువ్వు ఇంకొకరిని ఎందుకు అడుగుతావు? నువ్వు నీ ఫ్రెండ్ కూడా వీరముష్టి మొహాలేగా. పళ్ళు రాలగొడతా. ఓసారి దులిపేసుకుందంతా. ఎవరి పళ్ళు రాలగొడతారో తేలిపోద్ది. నందికాదేవి, నీ లెవెల్ ఏంటి? నువ్వు యువరాణివి, ఈ ఇంటికి రాబోయే కాలంలో కాబోయే మహారాణివి. అబ్బా, నీ పక్కన నెమలీకల వింజామరాలూపే ఈ పరిచారికలతో నీకు గొడవేంటి నందిక? దేనికైనా సమ ఉజ్జి ఉండాలి. మే ఉజ్జి అంటే ఏంది? అదో రకం ఆలు బజ్జీ. ఓ అవునా బుజ్జి? మీరు కరెక్ట్గా చెప్పారు విరాట్ సార్. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. తారా ఆంటీ చెప్పింది 100% నిజం. అయితే డబ్బులు నాకు ఇప్పుడే ఇస్తారా? పొద్దున్నే ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసి తెచ్చిస్తాను. థ్యాంక్ యూ విరాట్ సార్. నిజంగా మీరు నా ఫ్రెండ్ జీవితాన్ని నిలబెట్టారు. అంటే ఇప్పటిదాకా పడుకోనుందా ఏంటి? నీ ఫ్రెండ్ జీవితం వస్తే దులిపేసుకోమంటావా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి పోండి. పోన్లే, మర్యాదగా చెప్పినది కదా, పోదాం. పోండి. నందిక, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి విరాట్ సార్, నా లైఫ్లో మీతో ఒక్క అబద్ధం కూడా చెప్పనని మీకు తెలీదా? కోర్స్, అబద్ధం చెప్పకపోయినా నిజం దాచిపెడుతున్నావు అని మాత్రం అర్థమైపోయింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అయ్యో విరాట్ సార్, నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏమీ లేవు. ఎందుకో ఈ 4-5 రోజుల నుంచి నువ్వు ఎక్కువ టెన్షన్గా కనిపిస్తున్నావు. మరి అదేం లేదు విరాట్ సార్, ఈ భూమి కొండమలే నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నారు, అంతే. సరే, చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. ఏది ఏమైనా అమ్మమ్మ గారికి మాట వచ్చే పని చేస్తే మాత్రం నేను నిన్ను క్షమించను. ఆ క్యాష్ రేపు పొద్దున్న ఇచ్చేస్తాను. ఓకే విరాట్ సార్, గుడ్ నైట్. విరాట్ సార్కి ఎలా తెలుస్తుందిలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,